హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే నేరేషన్. సో నేరేషన్ ఇవ్వటం అనేది ఒక కలబ్బా. అది మనకి సినిమాని తెచ్చిపెడుతుంది, ప్రొడ్యూసర్ని తెచ్చిపెడుతుంది, యాక్టర్ని మన సినిమాలు చేయడానికి ఇంట్రెస్టింగ్ తెచ్చిపెడుతుంది. సో మనం అది ఎంత బాగా నేరేషన్ ఇవ్వగలిగితే మనకు అంత హెల్ప్ అవుద్ది. సో మనకు కొంతమంది డైరెక్టర్లు చెప్తాము, మనోడికి నేరేషన్ ఇవ్వడం రాదు కానీ కథ ఏదో కొత్తగా ఉంది సో చేద్దాం అనుకుంటున్నాము. సో నేరేషన్ సరిగ్గా చెప్పకపోయినా సినిమాలు వర్కౌట్ అయ్యేది చాలా రేర్. మనకు వచ్చే గోల్డెన్ ఆపర్చునిటీ నేరేషన్ ఇవ్వటం. సో దాంట్లో మనం కానీ సక్సీడ్ అయ్యామంటే మన చేతిలో సినిమా అంటే ప్రాసెస్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి అది చాలా ఇంపార్టెంటు. సో నేను నేరేషను అంటే ఎలా చెప్తాను ఏంటి ఇవన్నీ మీతో డిస్కషన్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే చాలామంది నేరేషన్లు, అరే నువ్వు ఎలా చెప్తావు అంటే, నేను నేరేషన్కి ప్రిపేర్ అయ్యే ముందు అడిగాను. సో వాళ్ళు ఒక మిర్రర్ ముందు ప్రాక్టీస్ అయ్యేవాళ్ళంట, కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పేవాళ్ళంట. సో అలా చేసేవాళ్ళు. సో నాకు నేరేషన్ ఎలా హెల్ప్ అయిందంటే, యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉంటాను కదా, సో కెమెరా ముందు పెట్టుకొని నాకు నేను కంటిన్యూగా చెప్పడం మొదలు పెడుతుంటాను కదా, సో నాకు అలా చాలా నేరేషన్కి అయితే హెల్ప్ అయింది. సో నేరేషన్లో ఏంటి అంటే జనరల్గా మనకి కొన్ని టెక్నిక్స్ అయితే 100% ఉంటాయి. సో నేను అవి ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అలానే మన ఛానల్లో ప్రతిరోజు ఈవినింగ్ 6 నేను వీడియో అప్లోడ్ చేస్తాను. సో కొత్తగా వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మన వాళ్ళు ఆల్రెడీ చూసేవాళ్ళు అయితే మటుకి లైక్ చేయటం, అలానే మీ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అవి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ మీ యొక్క క్వశ్చన్స్ అవి నేను అన్ని క్వశ్చన్స్ అన్నీ కలిపి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. వీక్లో ఒక రోజు, సండే రోజు కానీ వాటెవర్ సాటర్డే రోజు కానీ. ఓకేనా? ఇంకా అంతెందుకు, వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మిమ్మల్ని టార్చర్ చేయాలి కదా. మిమ్మల్ని టార్చర్ చేయకపోతే మరి నేను ఎందుకు షూట్ చేస్తున్నాను, ఇంత కష్టపడుతున్నాను. సో మిమ్మల్ని టార్చర్ చేయాల్సిందే. సో ఇది చదువుతాను నేను. సో ఈరోజు ఏంటంటే 4th చాప్టర్ అబ్బా, సినిమాకి సంబంధించిన కొన్ని సాంకేతిక పదాలు. అంటే ఇప్పుడు అంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మన నేరేషన్లో నేను అంటే కొంతమంది నాకు చెప్తున్నప్పుడు ఇక్కడ క్లోజప్ ఉంటుంది, సో ఇక్కడ లైటింగ్ ఉంటుంది, అంటే షార్ట్లతో సహా చెప్తుంటారు. అండ్ కొంతమంది లైటింగ్తో సహా చెప్తుంటారు. సో అవి ఎంతవరకు కరెక్ట్ అవి కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఓకే. సో పాయింట్ ఏంటంటే, స్క్రీన్ ప్లే రాసేవారికి సినిమాలోని అన్ని మెలకువలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని ముఖ్యమైన పదాలు, పద్ధతులు, వాటి కష్టసాధ్యాలు తెలుసుకోవడం అవసరం. అర్థమైందా? ఉదాహరణకి ఒక షాట్లో కథానాయిక ఆశ్చర్యపోయిందని చూపిస్తే తర్వాత షాట్లో ఆమె ఎందుకు ఆశ్చర్యపోయిందో స్పష్టంగా చూపించాలి, లేకపోతే కన్ఫ్యూజన్ అవుతారు. సాధారణంగా సినిమాల్లో కెమెరా ప్రేక్షకుల కోణంలోనే ఉంటుంది, అయితే కొన్ని సందర్భాల్లో పాత్రల కోణంలో నుంచి కూడా అవసరం కలుగుతుంది. అంటే పాత్రల కోణం అంటే ఇప్పుడు నేను మెయిన్ సబ్జెక్టు, ఇప్పుడు నేను టెన్షన్గా ఉన్నాను లేదా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సో నా కోణంలో అసలు నీ క్లోజు, లేదా నేను నా లవరు ఆపోజిట్ ఉంది, సో తనని నేను చూస్తున్నాను, ఆ ప్లేట్లు క్లోజులు, సో తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చూపిస్తాం కదా. సో అది మ్యాక్సిమం ఏంటి, ఆడియన్స్ ఎలా ఉండి థియేటర్లో మనం చూస్తున్నాం, సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మెజారిటీ ఉంటుంది. తర్వాత షార్ట్ అనే పదానికి 2 రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి కథ కోసం తీసే షాటు, అందం కోసం తీసే అలంకరణ షాటు. సో కథ కోసం తీసే షాటు ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అందం కోసం అంటే ఎస్టాబ్లిష్మెంట్ షాట్ చూపిస్తాం. ఓ బ్రిడ్జి మీద ఒక కార్ వెళ్తున్నాను, అలా కార్ను చూపించి అలా ప్యాన్ చేస్తాము, దెన్ మనం క్లోజ్కి వెళ్తాం, క్యారెక్టర్ వైపు వెళ్తాం. సో అలా ఇప్పుడు సినిమా తీసే సమయంలో తరచూ వినిపించే కొన్ని ఆంగ్ల పదాలను తెలుసుకుందాం. క్లోజప్, కెమెరా దగ్గరగా చూపించటం. క్లోజ్ షాట్, కొంచెం దూరంగా చూపించటం. 2 షాట్, 2 వ్యక్తులను చూపించటం. 3 షాట్, 3 వ్యక్తుల దృశ్యం. మీడియం క్లోజప్, ఇది తరచూ స్క్రీన్ ప్లేలో ఉపయోగించే కెమెరా యాంగిల్. ఇది పూర్తి దగ్గరగా కాదు, పూర్తి దూరంగా కాదు, సరైన మధ్య దూరం. లాంగ్ షాట్, ఒక మొత్తం సెట్ని లేదా ప్రకృతి దృశ్యాన్ని చూపించేది. ఫుల్ షాట్, అన్ని పాత్రలను ఒకేసారి కెమెరాలో చూపించే షాట్. డాలీ ట్రాకింగ్ షాట్, కెమెరా కదిలే షాట్, ఎక్కువగా ఒక పాత్రను అనుసరిస్తూ కదులుతుంది. డాలీ ఇన్, ఒక వస్తువు లేదా పాత్రను దగ్గరగా చూపించేందుకు కెమెరా ముందు కదలటం. పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక పాత్ర చూసే దృక్కోణంలో నుండి తీసే షాట్. రివర్స్ యాంగిల్, మొదట కెమెరా ఉన్న దిశకు ఎదురుగా పెట్టిన యాంగిల్. ప్యాన్, కెమెరాను మెల్లగా ఎడమ నుండి కుడివైపుకు తిప్పుతూ దృశ్యాన్ని చూపించడం. ప్రాసెస్ షాట్, వేరే సినిమాలోని ఒక భాగాన్ని చేర్చటం. స్లిప్ స్క్రీన్, ఒకే ఫ్రేమ్లో 2 కెమెరాల నుండి వచ్చిన 2 చిత్రాలు లేదా దృశ్యాలు చూపించటం. జూమ్, లాంగ్ షాట్ నుండి క్లోజప్కు త్వరగా వెళ్ళటం. ఇన్సర్ట్,
స్క్రీన్లో చేర్చే దృశ్యం. సో బేసిక్గా ఇవన్నీ మనం అంటే సెట్లో కానీ లేకపోతే మనం డిస్కషన్ చేసేటప్పుడు కానీ లేదా షార్ట్ డివిజన్ చేస్తాం కదా, సో ఈ పేర్లన్నీ మనం వింటున్నాం కదా. ఉదాహరణకు ఒక షాట్ నుండి మరొక షాట్కు ఒక్కసారిగా మారకూడదు, అంటే మనం తీసేటప్పుడు డైరెక్షన్ చేసేటప్పుడు. ఒక లాంగ్ షాట్ నుండి వెంటనే క్లోజప్కు వెళ్ళకూడదు, అలా చేస్తే తేడాగా అనిపించవచ్చు, అంటే కొంచెం జరక్కు వస్తుంది కదా. మిడ్ లాంగ్ షాట్, మిడ్ షాట్, తర్వాత క్లోజప్ అని క్రమంగా మారితేనే భావోద్వేగాలను రసవత్తరంగా చూపించవచ్చు. అర్థమైంది అనుకుంటా. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే ఇది మనం రాసేటప్పుడు ఎడిటింగ్ తీయడానికి హెల్ప్ అవుద్ది, అండ్ ఎడిటింగ్ అప్పుడు కూడా మనకి కన్ఫ్యూజన్ కాకుండా ఉంటుంది. ఒక వ్యక్తి డోర్ వైపు నడిచే దృశ్యాన్ని చూపించి తర్వాత డోర్ తెరుచుకోవడం చూపిస్తే తప్పు. అతను డోర్ తీయడాన్ని చూపించి ఇలా అన్నాడు, కట్టు, డోర్ ఓపెన్ అయిపోయింది. సో అతను డోర్ తీయడం పూర్తి చేసి రివర్స్ షాట్ కట్ చేయడం సరైన పద్ధతి. ప్రస్తుత కాలంలో ఒక్కొక్కటిగా విడిగా చూపలేని సంఘటనలు వరుసగా ఒకదానిపై ఒకటి క్లుప్తంగా చూపించడమే మాంటేజ్. సాధారణంగా మాంటేజ్ సీన్లలో ఒక ఏకత్వం ఉండాలి, అవి సినిమాకు ప్రేక్షకుడు పొందే అనుభూతికి భంగం కలిగించకూడదు. మాంటేజ్ సీన్లలో బలంగా కథ చెప్పలేరు, ఎందుకంటే అవి చాలా క్లుప్తంగా ఉండటం వల్ల ప్రేక్షకుడికి మనసులో ముద్ర వేసిన సమయం ఉండదు. సాధారణంగా బయట సన్నివేశాలకు ఖర్చు ఎక్కువ అవుతుంది. రాత్రి తీస్తే సన్నివేశం మరింత భావోద్వేగంగా ఉంటుంది, ఇవి సాధారణంగా అర్థం చేసుకోవచ్చు. అందుకని నైట్ ఫోటో తీసే సీన్లు చూడ ఎంత అందంగా ఉంటాయో. అండ్ మనం కామన్గా ఇప్పుడు మీకు ఐడియా ఉండే ఉంటుంది, సో అంటే స్క్రిప్ట్ రాసే వాళ్ళకి అర్థమైంది. సో పైన హెడ్డింగ్ ఎలా పెడతారు, ఎక్స్టీరియరు, డే అయితే డే, నైట్ అయితే నైటు, అండ్ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు శ్రీనుబాబు రూము, నైట్ టైము, ఇంటీరియర్ అంటేనేమో లోపల తీస్తే, బయట అయితేనేమో ఎక్స్టీరియర్, అలా హెడ్డింగ్ పెట్టి బేసిక్గా స్క్రిప్ట్ రాస్తాము. సో యాక్షన్ పార్ట్ మొత్తం అలా పైన రాస్తాము, తర్వాత క్యారెక్టర్ నేమ్ రాసి ఆ డైలాగ్ దాని కింద రాస్తాము. సో జనరల్గా ఇదైతే ఉంటుంది. సో ఇప్పుడు మనం మెయిన్గా నేరేషన్లోకి వెళ్దాము. సో నేరేషన్కి వెళ్ళేటప్పుడు చాలామంది లైట్లు, ఈ కెమెరా షాట్లు, అంటే మిడ్ షాట్, లాంగ్ షాట్, క్లోజ్ షాట్ ఎలా చెప్పేసి, అంటే మనకు అంత టైం ఉండకపోవచ్చు. జనరల్గా నేను నేరేషన్కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే, సరే లైన్ ఏంటమ్మా అంటారు. సో నేను 1 నిమిషం 2 నిమిషాల లోపు చెప్పడానికి ట్రై చేస్తాను. సార్ ఇది సార్ అంటాను. ఓకే, సో ఒక 30 మినిట్స్లో చెప్పగలవా లేదా 1 అవర్లో చెప్పగలవా అంటారు. యా ఓకే సార్ అని నేను ఆ 30 మినిట్స్, 1 అవర్, ఫుల్ నేరేషన్ 2 అవర్స్, ఈ 3 ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతాను. సో వాళ్ళు ఎంత టైం మనకి ఇస్తారో మనకు తెలియదు. సో మనం చాలా రెడీగా ఉండాలి కదా. సో నేను అలా రెడీ అయిపోతాను. దెన్ ఏంటంటే, కథ స్టార్ట్ చేసేటప్పుడు మెయిన్ ప్రొటాగనిస్ట్ ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఏంటి, అండ్ ఆ విలన్స్ అయితే వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళు అసలు ఎక్కడ ఉంటారు, ఈ కథ అంతా ఎక్కడ సెటప్ అవుతుంది, ఏ కాలంలో, అంటే కొంతమంది ఇప్పుడు 90s 80 అంటారు, 20s అంటారు, ప్రజెంటా, అండ్ జోనర్ ఏంటి. సో ముందు సెట్ చేస్తాను, టోన్ సెట్ చేసిన తర్వాత నేను కథ చెప్పడానికి స్టార్ట్ చేస్తాను. సో అప్పుడు వినే వాళ్ళకు కూడా ఓకే, నేను ఈ టైప్ ఆఫ్ జోనర్ వినబోతున్నాను అని వాళ్ళకి అర్థమైంది. సో మనకి అప్పుడు వాళ్ళని ఈజీగా కథలోకి ఇన్వాల్వ్ చేయడానికి అయితే మనకి అవకాశం ఉంటుంది. సో అదైతే మస్ట్ అని చూడు, కథ చెప్పే ముందు వాళ్ళ గురించి ఇంట్రడక్షన్లు ఇవ్వడం చాలా హెల్ప్ అవుతుంది. దెన్ ఏంటి అంటే, ఇప్పుడు కథలో కొన్ని కథ ముందుకెళ్ళడానికి ఉంటాయి, కొన్ని ఇంట్రెస్టింగ్స్ ఉంటాయి, అంటే ఫన్ ఉండే సీన్లు ఉంటాయి, అంటే కామెడీ ఉండే సీన్లు ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మనం చెప్తే. సో అలాంటి సీన్లు ఎక్కువ చెప్పడం, అంటే క్యారెక్టర్లు ఎలా బిహేవ్ చేస్తాయో మనం అలా చెప్పడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నీ క్యారెక్టర్ చాలా ఎమోషనల్గా చెప్తుంది అనుకో, నువ్వు న్యాచురల్గా అంటే తనకి చాలా బాధ వస్తుందండి, అంటే చాలా ఏడ్ చేస్తుంది, ఇలా కాదు, తనకి చాలా బాధ వచ్చేస్తుంది, అంటే ఎంతలా అంటే తను అంటే చాలా లోన్లీగా ఫీల్ అవుద్ది, అంటే మనం ఆ క్యారెక్టర్ ఎలా బాధపడిద్దో లేదా క్యారెక్టర్ ఎలా నవ్విద్దో మనం అలా చెప్పగలిగితే వాళ్ళకి చాలా 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 అంటే స్టోరీలోకి ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. అండ్ నేను ఇంకా అంటే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. అంటే నేను ఎలా చెప్తానంటే, ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది, ఇక్కడ ప్లాట్ స్టార్ట్ అవుతుందండి. సో ప్లాట్ స్టార్ట్ అయిన తర్వాత బేసిక్గా ఇలాంటి సీన్లు ఉంటాయి. సో ఇది కామెడీ సీన్. అంటే ఇప్పుడు చిన్నప్పుడు నాకు మా అమ్మ కథ చెప్పేది, అంటే మా అమ్మ పడే స్ట్రగుల్స్ అన్నీ రోజు నాకు మోటివేషన్ కోసం నాకు కథ చెప్పేది. నాకు ఇప్పటికీ అవి స్టిల్ మైండ్లో ఉండిపోయినాయి, అంత అందంగా చెప్తుంది. సో నేనేంటంటే నేరేషన్కి వెళ్ళే ముందు ఒక 1 అవర్ పడుకుని పోయి నా కథ మొత్తం గుర్తెచ్చుకున్న తర్వాత ఇంక అదే మూడ్లో నేను డిస్టర్బ్ అవ్వకుండా ఫస్ట్ నేరేషన్కి వెళ్ళిపోతాను.
సో ఇప్పుడు ఏంటి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అంటే ఇప్పుడు మన నేరేషన్ కూర్చున్న తర్వాత కూడా ఏంటి అంటే మనం అలా ఇలా చెప్తూ ఉంటే అంత కథ మొత్తం చెప్పి ఒక 1 అవర్ చెప్పిన తర్వాత ఇదండి క్లైమాక్స్ అంటే ఓకే. లేకపోతే సడన్గా ఒక్కోసారి 1 అవర్కి మనకి ఇంటర్వెల్ అయిపోద్ది 40 మినిట్స్కి అలా. ఇప్పుడు ఇంటర్వెల్ అయిపోయింది అంటే ఓరే బాబు ఇంతసేపు చెప్పాడా అనిపిస్తుంది, సబ్కాన్షియస్గానే అనిపిస్తుంది. సో మనం ఏంటంటే సో ఒక నీకు ఇప్పుడు శ్రీను అండి విలేజ్ నుంచి వచ్చేసాడు. సో వాడు చాలా సరదాగా ఉండే మనిషి, అసలు ఎలాంటి మోటివ్ ఉండదు వాడికి, అలాంటి జాలీగా ఉండే పర్సన్ సడన్గా ఒకరోజు నేను ఏదో ఒకటి సాధించాలరా బాబు అన్నాడు సార్. అక్కడ ప్లాట్ పాయింట్ స్టార్ట్ అయింది అంటారు. సో అప్పుడు వాళ్ళకి ఏంటి ఓకే ఇది 15 నిమిషాల నుంచి 25 నిమిషాల మధ్యలో వచ్చేసాడు అని చెప్తాం. దెన్ వాడు హైదరాబాద్కి వచ్చాడు, ఫుల్ స్ట్రగుల్ అయిపోయాడు. అంటే సరదాగా అట్లనే ఒక రోజు ఏంటంటే డబ్బులు లేక ఒక కాఫీ షాప్ ఒక బన్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయి బన్ అలా చూస్తున్నాడు, ఎవరో నన్ను చూస్తున్నారని గమనించాడు, కట్ చేస్తే బన్ చూసుకొని పరిగెత్తి పారిపోయాడు అని చెప్పేసి అన్నాను. తర్వాత వాళ్ళు అలా స్ట్రగుల్ అయిపోయాడు. సో ఇక్కడికి వచ్చినప్పుడు కదా సార్ ఒక ప్రీ ఇంటర్వెల్కి వచ్చాను అంటే వాళ్ళకి ఓకే ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేస్తున్నాం. దెన్ ఇంటర్వెల్ సార్ ఇది మంచి ఒక బ్యాంగ్తో, అంటే మన తెలుగు మన ఇండియన్ సినిమా అంటే ఒక బ్యాంగ్ ఉంటుంది కదా, సో ఇది ఇంటర్వెల్ సార్ అని నువ్వు చెప్పేసామనుకో ఓకే అంటే తనకి టైం తెలుస్తూ ఉంటుంది. సో అది నీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. దెన్ ఇంటర్వెల్ కానించి సో అని చెప్పేసి మనం చెప్పేస్తాం. తర్వాత ప్రీ క్లైమాక్స్ సార్, ఇది క్లైమాక్స్ సార్, ఓవరాల్గా ఇది. అండ్ ఆ సినిమా అంటే ఈ సినిమా ఎందుకు ఆడియన్స్ చూస్తారు అంటే అని మనం చెప్తాం. సో నా దగ్గర ఉన్న సెల్లింగ్ పాయింట్ ఇది, సో ఇది వీళ్ళకి రీచ్ అవుతుంది, ఇంత స్కోప్ ఉంది అని చెప్పి మనం ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దెన్ వాళ్ళకి నచ్చింది అనుకో వాళ్ళు నెక్స్ట్ కొన్ని డౌట్స్ అడుగుతారు. సో అది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో ఇలా ఉంటుంది. బీ కాన్ఫిడెంట్. మనకి చిన్నప్పుడు మన అమ్మ మన నాన్న మన తాతయ్యలు కథ ఎలా చెప్పారో అలా చెప్తే చాలు. సో ఇక్కడ ఒక లైటింగ్ పెట్టేస్తారు, ఇదిగో ఇక్కడ ఈ షాట్లో ఇలా ఉండిపోద్ది కెమెరా యాంగిల్ అంటే కెమెరా యాంగిల్ చెప్తూ అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్కి నువ్వు డిఓపితో మాట్లాడాలి టు బి ఫ్రాంక్. సో నువ్వు ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్నప్పుడు తనకి అనగనగా ఒక అరటిపండు, అనగనగా ఒక రాజు, ఆ రాజుకి అడుగుడు ఇలానే చెప్పాలి చాలు ఇంకంతే. సో ఆయనకు ఆ ఎమోషను అందులో ఉన్న ఎలిమెంట్స్ అర్థమైతే చాలు మన సినిమా కొంచెం ముందుకు వెళ్తుంది. సో నేరేషన్ ఈజ్ మస్ట్ అబ్బా. ప్రిపేర్ అవ్వండి, ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. నువ్వు ఒక షార్ట్ ఫిలిం చెప్తున్నా కూడా చాలా అందంగా చెప్పగలగాలి. అసలు కొంతమంది అసలు కథ ఏమి ఉండదు కానీ భలే చెప్పేస్తారు అసలు. అంటే అసలు ఎంత ఎక్సైట్మెంట్గా ఉంటుందంటే బికాజ్ ఆఫ్ వాళ్ళు ప్రతి క్యారెక్టర్ ఎలా మాట్లాడిద్దో అలా చెప్తారు. సో ఫస్ట్ అండ్ ప్రిపేర్ అవ్వండి, చాలా చాలా హెల్ప్ అవుద్ది. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నేనైతే దగ్గర దగ్గర ఒక 40 నేరేషన్స్ ఇచ్చుంటాను. అట్లీస్ట్ ఒక 30 నేరేషన్స్ అయితే నా నేరేషన్తో ఇంప్రెషన్ అయితే చేశాను, చాలా బాగా ఇంప్రెస్ అయ్యారు. సో వేరియస్ రీజన్ తర్వాత ఇక అవి కొంచెం ముందుకెళ్ళా కథ నచ్చిందా లేదా లేకపోతే ఇంకో రీజన్స్ అవన్నీ వేరే విషయం. బట్ నేరేషన్లో మోస్ట్ ఆఫ్ ది ఒక 75% సక్సెస్. సో దట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.